ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ లేదా అది చూడండి, మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో లైక్ దిస్ మీ యొక్క మొబైల్ యొక్క ఫింగర్ ప్రింట్ సైడ్కి ఉండొచ్చు, లేదనుకుంటే బ్యాక్ సైడ్ అయితే ఉండొచ్చు అనమాట. అలా కాకుండా మీరు ఇన్ డిస్ప్లేలో ఏ విధంగా ఫింగర్ ప్రింట్ లాక్ని అనేబుల్ చేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. దీని ద్వారా మీరు ప్రతి ఒక్క మొబైల్లో లేని మొబైల్లో కూడా మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని అయితే ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనం ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను డైరెక్ట్ మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ యొక్క స్క్రీన్ లాక్ ఉంటుంది చూడండి, దాన్ని మీరు కంప్లీట్ డిసేబుల్ అయితే చేసుకోండి. లైక్ దిస్, అది ఫేస్ లాక్ ఉన్నా ఏ లాక్ ఉన్నా ఇక్కడ నుంచి నేను కంప్లీట్గా ఆఫ్ అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను స్క్రీన్ లాక్ని కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి నాకు ఆఫ్ అయితే కావడం జరిగింది. లైక్ దిస్, అది ఫేస్ లాక్ కావచ్చు, ఫింగర్ లాక్ కావచ్చు, స్క్రీన్ లాక్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆఫ్ అవ్వడం జరిగింది కదా. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీ యొక్క స్క్రీన్ ఉంటుంది చూడండి, దాన్ని హోల్డ్ చేసి ఈ విధంగా మీరు ట్యాప్ చేసి అయితే పట్టుకోండి ఒక 10 సెకండ్స్ పాటు. అలాంటప్పుడు కింద మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు వాల్ పేపర్ని అయితే తీసుకోండి. అలా అని చెప్పేసి ఇందులో మీరు వాల్ పేపర్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు రియలిస్టిక్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని సెటప్ అయితే చేసుకోవద్దు. దాని తర్వాత మీరు థీమ్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే రిలాక్స్ లెజెండ్స్ పేరుతో ఒక ఆప్షన్ ఈ థీమ్ అయితే ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు సెర్చ్ అయితే కొట్టండి. ఇందులో మీకు చాలా రకాలుగా కనిపిస్తాయి, కానీ దీంట్లో ఇక్కడ చూసుకోవచ్చు రిలాక్స్ లెజెండ్స్ పేరుతో ఈ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దీని మనకు ప్రీమియం కానీ ఫ్రీగా వస్తుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ముందుగా దీన్ని డౌన్లోడ్ అయితే చేయండి. మనకు చిన్న చిన్న యాడ్స్ రావచ్చు, వాటిని ఇగ్నోర్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, వాటిని చేస్తేనే మీ యొక్క మొబైల్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై కొట్టద్దు. ఇక్కడ మీకు కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి సెలెక్ట్ అయి ఉంటాయి అనమాట. నా మొబైల్లో ఎందుకు లేదంటే నేను అప్పుడప్పుడు అప్లై చేస్తాను కాబట్టి నాకైతే లేదనమాట. అలాంటప్పుడు మీరు ప్రతి ఒక్క దాన్ని అయితే ఇక్కడ నుంచి తీసేయండి. మనకు కావాల్సింది ఓన్లీ లాక్ స్క్రీన్కి కాబట్టి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు లాక్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి సింపుల్గా మీరు అప్లై బటన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ థీమ్ అయితే మనకు అప్లై కావడం జరిగింది. మొబైల్ మనకు యాజ్ టీజ్గా ఇలాగే కనిపిస్తుంటుంది అనమాట. కానీ ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్ నేను ఇక్కడ నుంచి లాక్ అయితే వేయడం జరిగింది. లాక్ వేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు రియలిస్టిక్గా మనకు సంబంధించిన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ విత్ యానిమేషన్తో మనకు సెటప్ అయితే కావడం జరిగింది అనమాట. అలా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇది రియల్గా ఉంటుందా అంటే 100% ఎవరు చూసినా సరే ఇది రియలిస్టిక్గానే కనిపిస్తుంది. కానీ మీరు ఏ వేళ్ళు పెట్టినా సరే మీకు అన్లాక్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను. అలా అని చెప్పేసి మేము పెట్టుకోవడం ఎందుకు బ్రదర్ అని మీరు అడగచ్చు. కానీ నా మొబైల్కి కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ ఉందని ప్రతి ఒక్కరికి చూపించడానికి మీరు వేరే ప్లేస్లో ఎక్కడ ట్యాప్ చేసినా మీకు అన్లాక్ అయితే కావడం జరగదు. ఓన్లీ ఫర్ ఈ ఫింగర్ ప్రింట్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన లాక్ అయితే అన్లాక్ కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు మీ యొక్క మొబైల్లో మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని ఈ విధంగా యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.